నిన్న ఒక ఛానల్లో చూశాను, అఖిలప్రియ గారు ఒక డిబేట్లో పాల్గొన్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారు? ఆమె గుండె తడుక్కుపోయిందంట ఫ్లైట్ ఒక 2 రోజులు ఆగిపోతే. ఈరోజు రైతులు నెలలు బట్టి రోడ్ల మీద వాళ్ళ ధాన్యం అమ్ముకోలేక ఎప్పుడైతే వాళ్ళు కొనుగోలు చేస్తారా అని చెప్పి ఎదురు చూస్తుంటే అప్పుడు తడుక్కోలేదమ్మా నీ గుండె? ఈరోజు గుర్తొస్తుందా నీకు? వాళ్ళు ఎవరో ఒక 2 రోజులు ఫ్లైట్ డిలే అయిందని చెప్పి దానికోసం నువ్వు అంత రామ్మోహన్ నాయుడిని వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నావే. కనీసం రైతుల గురించి ఏ రోజైనా నువ్వు మాట్లాడినావా? నీకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత వర్షపాతం వచ్చింది, ఎంతమంది పొలాలు పట్టుకుపోయాయి. ఈరోజు అరటి రేట్లు చూడు, కనీసం మన ఆర్లగడ్డ చాగలమరి దాంట్లోనే దాదాపు 300 నుండి 450 ఎకరాలు వేసినారు. వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది, ఎప్పుడైనా పట్టించుకున్నావా? డిబేట్లు ఇట్లా పెయిడ్ ఆర్టిస్టులు లాగా పోయి మీటింగ్లలో కూర్చొని ఇట్లాంటి డిబేట్లు కావాలంటే చెప్తాం, అంతేగాని మన కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న దోపిడీలు దౌర్జన్యాల మీద ఎప్పుడు మాట్లాడదు. మొన్న కూడా ఇసుక ఒకటి రోడ్డు మీద వేసి జనాలు కాల్త కొట్టి లోపల వేసినారు. అంటే నీ దోపిడీలు ఎలా ఉన్నాయో చూడండి. ప్రజల్ని దోచుకోవడానికి తప్ప మీరు అధికారంలోకి వచ్చింది ఏమీ లేదు. మళ్ళీ బిల్డప్లు, మేము ఇది చేస్తున్నాం ప్రజల కోసం. ఇవన్నీ మానుకొని, ప్రజా వ్యతిరేకత ఉన్న పనులు మానుకొని ప్రజలకు చేయాల్సింది చేయండి. జీతాలు తీసుకుంటున్నారు లక్షలు, ఒకటన్నా ప్రజలకు పనిచేస్తున్నారా? ఇంతవరకు ఏ రోజైనా కూడా మొన్న జరిగిన వర్షపాతానికి, తుఫాన్లకి ఎంత నష్టపరిహారం వచ్చింది, ఎంతమంది రైతులు నష్టపోయారని కనీసం లెక్కలేసినారా? ఏమీ లేవు. పోయి టీవీలలో కూర్చొని డిబేట్లు కొట్టమంటే కొడతారు అంతే.